మాజీ మండల కన్వీనర్ వినాయక్ గారు, జెడ్పీటీసీ స్టేజ్ మీద రావాల్సిన మాజీ సర్పంచ్ శ్రీరామరెడ్డి గారు, అదేవిధంగా కేశవరెడ్డి రాజరెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మన కదిరి ఏడు వెటనరీ శ్రీనివాస్ రెడ్డి గారు చూపించాలా సార్లో కూర్చుని వెలుగు ఏపీఎం చూడాలి ఏంది 3 ప్లస్ 5 మళ్ళీ మల్టిపుల్ ఇస్తున్నారు మీరు. ఎందుకు పడ్డంలే మీకు? అన్నదాత సుఖీభవ. అగ్రికల్చర్ వ్యవసాయం అర్జీలు లైన్ లో వచ్చి ఒకరు ప్రతి ఒక్క అర్జీ స్వీకరిస్తారు. అర్హులైన ప్రతి అర్జీ లైన్ లో రావాల్సిందిగా మొత్తం 4 కిలోమీటర్లు ఎత్తిపోయింది. ముందు మంజూరైందని మొత్తం కంప్లైంట్ చేశాను సార్, సరిగ్గా రెస్పాండ్ టీడీకి కంప్లైంట్ చూడన్నారని మన టీడీ గారికి కంప్లైంట్ చేశారు కదా. పని చేయండి, రవాణా వేసుకోకూడదు చెప్పండి సార్. రవాణా ఇటుకేసేయండి, రవాణా వేసేయండి, వేయించేసేయండి. చేస్తాం లేదు. ఇవేమి రీసర్వే చేస్తున్నారా ఏంది చూడమనండి. ప్రజా దర్బార్లో కూడా నాయకులే వస్తున్నారు, ఏం చేస్తావు? ప్రజలు ఎవరు రాలేను సార్, లోపల రోడ్లు వేయలేదని. ఒక టెంపుల్ 1 కిలోమీటర్ వేసినారు సార్, ఇంకా 4 కిలోమీటర్స్. ఆ ఊర్లో కూడా స్ట్రీట్ రోడ్లు 500 మీటర్లే ఆ రోడ్డేనా. అది 350 బియ్యం కటారపల్లి ముందు తుమ్మలవేలు సార్. వాళ్ళు రైస్కి ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది. కాదన్నా, ఇప్పుడు బీబీజీ రామ్జీలో ఆ భోగాతమ్మది మనం ఒక ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం, 1 కిలోమీటర్ మాత్రమే ఇస్తారంట. 4 కూడా పెట్టించేయండి కార్పొరేషన్కి. అది తహసీల్దార్ గారికి చెప్పండి. రేషన్ కార్డులు తహసీల్దార్ గారికి చెప్పండి. ఇదేదో చూడండి, ఇది అవేను మాట్లాడతాడు చూడండి. ఎందుకు కాలేదు? అయిపోయింది అది. నువ్వు నీకు కాలేదంటే నీకు అదే కావాలంటే ఆ పోల్ దగ్గరే కావాలంటే కుదరదు. నీకు ప్లేస్ ఇచ్చినారు ఆడ. కాంపౌండ్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చి నేను చేసి ఇస్తాను. మీకు రూమ్ కూడా కట్టిస్తాడా? రూము కట్టిస్తా, బోరే ఇస్తా. నువ్వు అది ఫస్ట్ సర్వే చేయించి బౌండరీ ఫిక్స్ చేయించండి. సర్వే చేయించేసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి వాళ్ళకి. నేను కాంపౌండ్ కట్టిస్తాను, బోరే ఇస్తాను, రూము కట్టిస్తాను కలిసి. ఏమి కాదన్నా, ఈసారి ఇది వీళ్ళకి ఇవ్వండి, పూసల వాళ్ళది.
వాడు ఇబ్బంది ఉంది కూర్చో. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అమ్మా మరి అది నీరుగొడ్లపల్లిలో హై స్కూల్ ఉంది చూడండి, అది కంప్లీషన్కి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి, నేను ఏదో ఒకటి తీసుకొచ్చిస్తాను. ఎంపీడీఓ గారు, ఈ గొల్లపల్లిలో శ్మశాన వాటి కాంపౌండ్ వాళ్ళు పెట్టండి. ఇప్పుడు కొత్తది వచ్చింది కదా, దాంట్లో పెట్టండి. ఇప్పుడు విబిజి రామ్జీ వచ్చింది కదా. మాజీ మండల కన్వీనర్ వినాయక్ గారు, జెడ్పీటీసీ స్టేజ్ మీద రావాల్సిన మాజీ సర్పంచ్ శ్రీరాములు గారు, అదేవిధంగా కేశవరెడ్డి కన్నా రాజరెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మన కదిరి ఏడు వెటనరీ శ్రీనివాస్ రెడ్డి గారు గాండ్లపేట మండలంలో కటార్పల్లి గ్రామంలో కొలువు తీరినటువంటి యోగి వేమన గారి అడిగాడినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయురాలు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, కటార్పల్లి గ్రామ సోదరిమణులకి, నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గాండ్లపేట మండల కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. మా వాళ్ళలో 22 ఏళ్ళుగా ఒక తపన ఉంది మా పార్టీ వాళ్ళు, అధికారంలో రావాలా, అధికారంలో ఒకసారి పనిచేయాలని. అందులో భాగంగానే ఇంత కసిగా పనిచేస్తున్నారు. ఏదైనా పని వచ్చినప్పుడు మామూలుగా పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే, మా వాళ్ళకు కూడా ఇంకోటి చెప్తాం, మా నాయకుడికి పాఠశాలల్ని ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ మన బిడ్డలు చదువుకునేటువంటి ప్రాంతం ఇది. మన బిడ్డల భవిష్యత్తుకు పునాదులు పడేటువంటి స్థలం ఇది. ఇక్కడ ఎంత బాగా చేయగలిగితే మన బిడ్డల భవిష్యత్తు అంత బాగా ఉంటుంది. పెరిగే క్రమంలో పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద చాలా ప్రభావవంతం చూపేటువంటి ప్రాంతం కానీ వ్యక్తులు కానీ ఎవరంటే అధ్యాపకులు. అంతే స్థాయిలో ఆ పాఠశాల కావచ్చు, కాలేజ్ కావచ్చు. మెజారిటీ లైఫ్ మీరు ఒకసారి డివైడ్ చేసుకుంటే, పుట్టి బుద్ధి ఎరిగినాక స్కూలింగ్కి వస్తారు, కొంచెం పెరిగిన తర్వాత కాలేజీకి పోతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అయినాక పిల్లం ముగ్గురు పిల్లలు వస్తారు. మళ్ళీ అంటే 6 ఏళ్ళకు స్కూల్కి పోతాం, 5 ఏళ్ల పాటు మనకు తెలియని వయసులో తల్లిదండ్రులతో ఉంటాం. తర్వాత మెజారిటీ శాతం గురువులతో ఉంటాం, పక్క స్కూల్లో మనతో పాటు ఉన్నటువంటి పిల్లలతో ఉంటాం. పెరిగేటువంటి ప్రాంతం కూడా అదే. మళ్ళీ వస్తే కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటే పిల్లలతోనూ, స్టూడెంట్స్తోనూ, టీచర్స్తోనూ ఎక్కువగా ఉంటాం. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 22 ఏళ్ళకు 23 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే
22 ఏళ్ళు తల్లిదండ్రులతో ఉంటే భార్యతోనో భర్తతోనో మళ్ళీ ఒక 40 సంవత్సరాలు కలిసి ఉంటాం. దీంట్లో ఎవరిది ప్రాముఖ్యత, ఎవరిది ప్రాధాన్యత, ఎక్కడ మనల్ని ప్రభావవంతం చేస్తుందని అడిగితే ఖచ్చితంగా పాఠశాల అనేదే ప్రభావవంతమైనటువంటి స్థలం అనేది వాస్తవం మీరు అందరూ గమనించుకోండి. అంతటి ప్రభావవంతమైనటువంటి ప్రాంతము అందంగా ఉండాలా, పిల్లలకు ఇంటికంటే ఎక్కువసేపు స్కూల్లో ఉండాలనే ఆలోచన వచ్చే విధంగా ఉండాలనేది మా ఆలోచన. అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా పాఠశాలని ఈ రకంగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు నాడు నేడు అన్నారు, ఏదో రంగులు వేసుకున్నారు, బేసిక్ కమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈరోజు మాకు పట్టుదల ఉంది. వేరే నియోజకవర్గాల కంటే కూడా చాలా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని కృతనిశ్చయం అనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉంది. అంతే స్థాయిలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో అన్ని చోట్ల కంటే కూడా, అన్ని నియోజకవర్గాల కంటే కూడా మన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అనేది అద్భుతంగా ఉండాలనే ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉంది. మీరు ఈ స్కూలే కాదు, ఇంకా పక్కన మన కుమరోలపల్లి, దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాళ్ళు కట్టాము. ఇంకా ల్యాండ్స్కేపింగ్ కూడా చేయిస్తున్నాం. అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా గ్రానైట్ కావాలంటే దానికి కూడా మంజూరు చేస్తున్నాము. అదొక మోడల్ స్కూల్ కూడా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాం. అధ్యాపకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, రాజకీయం గురించి మాట్లాడితే మా వాళ్ళందరికీ గొడ్డెలగల వెంకట ప్రసాద్ స్పందించినా, చిన్నోడు స్పందించినా, వీళ్ళందరికీ గత 23 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటూ ఇబ్బందులు పడుతూ అవమానాలకు గురైతూ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో మేము నిరూపించుకోవాలనే కసి పట్టుదల ప్రతి కార్యకర్తలో ఉంది. అందుకు ఉదాహరణే వాళ్ళు పనిచేసే విధానంలో కూడా అవకాశం ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే విధానం కూడా అద్భుతంగా ఉంటూ వస్తారు. మీరందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ప్రత్యేకించి మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఉంది, మీకోసం పనిచేసేటువంటి అధ్యాపకులు ఉన్నారు. మీకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక నాయకత్వం కానీ ఖచ్చితంగా పనిచేస్తా ఉంది. రోడ్డు విషయానికి వస్తే ఇది ఇంకా కంజెస్టెడే. మా కటారపల్లిలో ఇంకా నాయకులు ఇంకొంచెం పెళ్లిళ్ళు చేసుకోకుండా కాబట్టి పెళ్లి చేసుకుంటే ఇంకా కొన్ని ఆలోచనలు మారుతాయి. అది కాదు, ఆ ఇబ్బందులు వేరు, మీతో ఇబ్బంది వేరు. మీరు ఇంకా భక్తుల్ని కానీ, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని కానీ ఇంకా సౌకర్యాలు మీరు సొంతంగా చేసి కొద్దిగా ప్రేమగా చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆయనకు ప్రేమ లేదు. కటారపల్లి వస్తానే ఆతిథ్యం ఇచ్చేటువంటి అలవాటు ఏంటి, ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు సాగిపోవాలనుకునేటట్టు చేస్తారు. మీరు కొద్ది వరకు దాంట్లో మారాల. ఊర్లోకి వచ్చే వాళ్ళని ఎక్కడో చోట రిసీవింగ్ ఉండాలా, మళ్ళీ ఆ ప్రాంతానికి పోవాలనిపించే రకంగా. ఇప్పుడు తిమ్మం మరి అక్కడ ఏమి లేదు కానీ మళ్ళీ పోలే రకంగా చేస్తారు అక్కడ ప్రజలు. కటారపల్లి అది లోపిస్తారు. మా అందరికి ఒకటే ఆలోచన ఉంది, ఒకటే పట్టుతుంది. వచ్చే రోజుల్లో కటారపల్లి కావచ్చు, తిమ్మం మరిమాన్ కావచ్చు, కదిరి నరసింహస్వామి కావచ్చు, పక్కనే ఉండే గండికోట కావచ్చు, కడప జిల్లాలో పులివెందుల పక్కన, ఈ పక్క ఉండే కాణిపాకము హార్సిల్స్ కావచ్చు, చిలమత్తూరులో దగ్గరలో ఉండేటువంటి లేపాక్షి కావచ్చు, ఇవన్నీ కలుపుకొని టూరిజం సర్క్యూట్ కింద ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చబోతోంది. మా వంతుగా నియోజకవర్గంలో వీటన్నిటినీ పెద్ద ఎత్తున పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఒక రంగ అదృష్టం. ఎందుకంటే అపర మేధావి ఆయన ఇక్కడ జీవ సమాధి అయినటువంటి పరిస్థితి. ఆయన ఆ కాలంలో ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం మాట్లాడే మాటలు ఈ రోజు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ రూపేణా మళ్ళీ మానవాళి ఆచరించేటువంటి పరిస్థితులు, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితుల్ని ఇప్పటికి కూడా తెలియజేస్తాను. అదే గొప్పతనం, వేమన గారి గొప్పతనం. అటువంటి స్థానంలో మీరు చదువుకోవడం అనేది మీ తల్లిదండ్రులు మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి కూడా చెప్తాను. ఆ జ్ఞానోదయం అనేది మీ అందరిలో కలగల్లా. వేమన కూడా
మిమ్మల్ని ఆ రంగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. తద్వారా సామాజిక రుగ్మతలు లేని సమాజాన్ని స్థాపించే దిశగా మీ అందరికీ ఆ వేమన గారు జ్ఞానోదయం ఇవ్వాలా, మీ గురువులు కూడా ఆ దిశగా మిమ్మల్ని నడిపించాలా. అంతేకాకుండా ఈ ప్రాంతం ఇంకొంచెం అభివృద్ధి చెందాలా. ఇంకా ఈ స్కూల్ కూడా వచ్చే రోజుల్లో ఇంతే ప్లాంటేషన్ కూడా బాగుంది, కంపేర్ టు అదర్ స్కూల్స్ బాగున్నాయి. ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితులకి నా వంతు సహాయ సహకారాలు కూడా ఇంకా అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఏ స్కూల్లో చదువుకున్నామంటే మేము ఇప్పటికి కూడా అసెంబ్లీలో 3 ఉన్నాం, ఒక కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళం పిల్లలు నల్ల. అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నాం, దోసా మెంబర్స్ అని చెప్పేసి. దోసా అంటే DOSA, దావణగిరి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. దావణగిరిలో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివినటువంటి ఎమ్మెల్యేలు 3 ఉన్నాం ఒకటే అసెంబ్లీ. నేను, కొట్టిపాటి రవి, ఉగ్ర నరసింహారెడ్డి. ఇప్పటికి కూడా గొప్పగానే చెప్పుకుంటాం మేము దావణగిరి కాలేజ్. ఈ స్కూల్ని కూడా భవిష్యత్తులో మీరు ఎదిగిన తర్వాత కూడా పలానా స్కూల్ అనే గౌరవం ఉండే రకంగా మీరు జీవితంలో ఎదగాలని చెప్పేసి ఆ దిశగా గురువులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, అధ్యాపక బృందానికి, కటారపల్లి గ్రామ సోదరిమణులకు, గాండ్లపెంట మండల కూటమి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.